మెదక్ జిల్లా రామాయంపేటలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని నేతలు తెలిపారు. సర్వే ఆధారంగానే టికెట్లు ఇవ్వనున్నట్లు నేతలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొస్తాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రామాయంపేటలో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. వాట్సాప్ నేను అందుకోసానికి నిన్న కూడా చెప్పడం జరిగింది. అందుకోసానికి వారి నాయకత్వాన మనం ఒకటి వారు చేయగలిగింది వారి నాయకత్వాన్ని బలం చేయడం, బలోపేతం చేయడం. వారి నాయకత్వం కాకుండా కేవలం గ్రామ స్థాయిలో చేసిన కార్యక్రమాలు చెప్పడం తప్ప మనం చేసే సాయం ఏం లేదు. అందుకోసానికి మీరందరూ కూడా పెద్ద మనసుతోని కాంగ్రెస్ పార్టీలో చేరుతామని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహించి రోహిత్ నగర్ నాయకత్వానికి చేరినందుకు మీకు అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ 26వ తారీఖు నాడు ప్రతి గ్రామ సభలో కూడా తర్వాత బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాల మీద మేము కూడా అన్ని పాంప్లెట్స్ కూడా పంపించడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఖచ్చితంగా వ్యతిరేక విధానాల మీద ర్యాలీలు తీయండి, గ్రామ సభలు పెట్టి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు వీలు పడితే ఎక్కడ ఉంటే కూడా అక్కడ పాల్గొంటారు కనుక మేము కూడా వస్తాం, అన్న కూడా వస్తారు కనుక ఖచ్చితంగా మీరందరూ కూడా ఇక్కడ చేసిన సర్పంచులకు అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ మరోసారి నేను అందుకోసానికి నిన్న ఒకటి ప్రతి ఒక్కరికి ఇక్కడ, ఎందుకంటే టౌన్ హాల్ కూడా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, ఎన్నికలు 12వ తారీఖు అయిపోతాయి. 12వ తారీఖు లేదా 15th ఇప్పుడు సెకండ్ వీక్ లో ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు మీకు సుదీర్ఘం ఉన్నా, మీకు ఎంత దగ్గరి స్నేహితం ఉన్నా, ఎలక్షన్స్ వరకు అదర్ పార్టీస్ తోని మాట్లాడొద్దని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తాం. అలా మాట్లాడినట్టు, ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అటువంటిది మా నోటీస్ ఏం వచ్చినా కూడా మా జిల్లా అధ్యక్షుడికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ చేయాలి పార్టీల నుంచి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎలక్షన్ తర్వాత మళ్ళీ యథావిధిగా మీకు సుదీర్ఘాలు ఉన్నా, మీకు ఏ ఫ్రెండ్షిప్ ఉన్నా మీరు కలవచ్చు, మాట్లాడవచ్చు. అప్పటిదాకా నా పర్సనల్ రిక్వెస్ట్, ఎందుకంటే ఫస్ట్ మనం పార్టీని కాపాడుకోవాలి. పార్టీని కాపాడుకుంటే పార్టీ మనం కాపాడుతుంది. మరి అదే విధంగా రేపు ఇవన్నీ కూడా ఈరోజు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి సర్వే అవుతుంది. 48 hours లో రిపోర్ట్స్ వస్తాయి. గెలిచే వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం. ఎవరైతే పార్టీకి బాగా కష్టపడి గెలిచే అవకాశం లేదంటే వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలో, పార్టీకి ఏ విధంగా మిమ్మల్ని వాడుకోవాలో మాకు తెలుసు. తప్పకుండా మీరు బాధపడే అవసరం లేదు. ఓ ఆప్షన్లు ఉంటాయి. అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి గారికి రిక్వెస్ట్ చేసి ఈ 2 మున్సిపల్లో గెలుచుకున్న తర్వాత ఎక్కువ నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకొని ఎంత మంది పనిచేసే వాళ్ళు ఉంటే అంత మందిని అకామిడేట్ చేసే బాధ్యత మరి ఎమ్మెల్యే తరఫున నేను తీసుకుంటా. ఒకటి ప్రతి ఒక్కరికి ఇక్కడ, ఎందుకంటే టౌన్ హాల్ కూడా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, ఎన్నికలు 12వ తారీఖు అయిపోతాయి. 12వ తారీఖు లేదా 15th ఇప్పుడు సెకండ్ వీక్ లో ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు